గోపికలు కృష్ణుడితో ఇలా అంటున్నారు. ఈ పంచబాణాగ్నినేమిటార్తుము కృష్ణ, ఈ పంచబాణాగ్నినేమిటార్తుము, నీ మంజువాగ్వ సృష్టి ఎగడదేని. ఈ మన్మదాంబోధి ఏ త్రోవగడతుమో, నీ దృష్టి నావయై నిలువదేని. ఈ చిత్తజధ్వాంతమే జాడచరతుము, నిహాస చంద్రిక నిగుడదేని. ఈ దర్పక జ్వరమే భంగి నడతుము కృష్ణ, ఈ దర్పక జ్వరమే భంగి నడతుము, నీ నవాధుర సుధ నింపవేనే, నీ నవాధర సుధ నింపవేని. ఎట్లు నిర్వహింతుము ఏలాగు మాలాగు, కరుణసేయవేని గదియవేని. మరుడు నిర్దయుడు కృష్ణ, మరుడు నిర్దయుడు మననిచ్చునే, యశోదా కుమారా యువతి ధైర్య చోరా. భావం. ఈ పద్య భావం. ఈ మన్మథ బాణములచే కలుగుతున్న ఈ తాపమును నీ మధుర మనోజ్ఞమైన వాక్కులని చల్లని జల్లులు మాపై కురవకుండా ఎలా ఆర్పగలము కృష్ణ? నీ కృపా కటాక్ష వీక్షణములని నావ యొక్క ఆధారము లేకుండా ఈ విరహము అనే సముద్రాన్ని ఎలా దాటగలము? నీ చిరునవ్వులనే వెన్నెల కాంతులను మాపై ప్రసరించకపోతే మా మనసులలోని అంధకారమును ఏ విధముగా తొలగించగలము? పల్లబొమ్మల వంటి నీ పెదవుల నుండి స్రవించే అమృతముతో మమ్ములను తడిపివేయకపోతే మరే విధముగా ఈ విరహ వేదనను అణచివేయగలము? ఓ యశోదానందన, మాని నీ మానస చోర కృష్ణ, ఏమిటి మా గతి? మేమెలా తట్టుకోగలము? మాపై దయచూపి మమ్ములను దగ్గరకు తీసుకోకపోతే కృష్ణ, కఠినుడు నిర్దయుడు అయిన ఈ మన్మధుడు మమ్ము బ్రతకనిస్తాడా? మాట్లాడవే కృష్ణ, మాట్లాడవే. ఇప్పుడు మీరు విన్న ఈ పద్యం భక్తపోతన గారి శ్రీమద్ భాగవతం నుంచి తీసుకోబడింది. రోజుకో పద్యం అనే శీర్షికతో ఈ పద్యాన్ని నాకు పంపించారు దశిక ప్రభాకర శాస్త్రి గారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ పద్యాన్ని వారి ద్వారా మీ అందరికీ చేరవేస్తున్నాను. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను తెలియచేస్తూ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇట్లు సదా సంగీత సేవలో, ఇతర కళా సేవలలో మీ పవన్ కుమార్. సర్వే జనా సుఖినో భవంతు.